వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కడప నగర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని టీడీపీలో చేరుతున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలో ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనపై నమ్మకంతో అనేక మంది టీడీపీలో చేరుతున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారి వల్ల సీనియర్ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు దీనిని చూసి సహించలేకపోతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లాలో ముఖ్యంగా కడప నియోజకవర్గంలో పెద్ద మార్పుకి, అభివృద్ధికి ఈ యొక్క కడప నగరాన్ని ఫేస్ లిఫ్ట్ చేసి ఇతర నగరాలకు ధీటుగా తీసుకురావాలని పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కడప నియోజకవర్గంలో కార్పొరేటర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగనే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు కూడా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు. మొన్ననే 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేసి కలవడం జరిగింది. కడప అభివృద్ధి కావాలా, కడపను ఫేస్ లిఫ్ట్ చేయాలా, కడపలో ఉన్న సమస్యలను మనం తీర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చారు. అంధకారం నుంచి మేము కూడా బయటికి రావాలనుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్పిన విషయము. అలాగనే కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలా, దానికి పెద్ద ఎత్తున మీ యొక్క సహకారం కావాలని వాళ్ళు పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కడపను ఇతర నగరాలకు ధీటుగా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు కడప నియోజకవర్గంలో పరిస్థితి ఏదంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క స్పందించే గుండె కూడా వచ్చి అభివృద్ధి కావాలా కడపకు అని చెప్పేసి ముందుకొస్తున్న తరుణం ఇది. ఒకరికొకరు సహకరించుకొని కడపను అభివృద్ధి చేసుకుందాం, పార్టీలకు అతీతంగానే విషయంలో ముందుకెళ్తున్నాము. రాష్ట్రంలో గడిచిన 6 నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఒక ఆశతో, ఆయన రాష్ట్రం కోసం పనిచేస్తున్న తీరు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న తపన, ఇవన్నీ చూసి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే అభివృద్ధి కాంక్షకులో, ఎవరైతే అభివృద్ధికి సహకరిస్తారో, ప్రజల్లో మంచి పేరున్న ప్రతి నాయకుడిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తాను. ఈరోజు కడప జిల్లాలో, కడప నగరంలో అభివృద్ధిని చూసి పార్టీ మీద నమ్మకంతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరును మెచ్చి మా కుటుంబం మీద నమ్మకంతో 8 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతుండడాన్ని ఈరోజు స్వాగతిస్తూ ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి నగరాభివృద్ధి కోసం నిధులు కేటాయించమని చెప్పి కూడా వాళ్ళు కోరడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ స్వాగతం తెలుపుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఎవరైతే అభివృద్ధి కోసం, ఎవరైతే మంచి పనుల కోసం, ఎవరైతే ప్రజాహితం కోరే వాళ్ళందరూ కూడా మేము పార్టీలోకి ఆహ్వానిస్తాం. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇంటి నిర్మాణ విషయమై ఈ నెల 15న జరిగిన ముగ్గురి హత్య ఘటనలో ప్రధాన నిందితులుగా 12 మందిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం కాకినాడ జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా నిందితులు బచ్చల జక్రయ్య, బి మోషే, బి బెల్లప్పన్న, బి దొరయ్య, బి రాము, బి గోపి, బి గవరయ్య, బి రాజు, కొత్తపల్లి చిన్ని, బచ్చల సూర్యకాంతం, బి భాగ్యవతి, ద్రోణం సత్యవేణిని అరెస్ట్ చేసి వారి నుండి 5 కత్తులు, 3 కర్రలు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్, క్రైమ్ సిఐ అంకబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో వేట్లపాలెం గ్రామంలో 15వ తారీఖుని ఈ నెల డిసెంబర్లో సాయంకాలం పూట ఎస్సీ స్ట్రీట్లో కార్దాల ఫ్యామిలీ అలాగే బచ్చల ఫ్యామిలీ మధ్యన పాత తగుల కారణంగా ఆ రోజు ఈ కార్దాల పండు అనే వ్యక్తికి సంబంధించిన ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది. అది స్లాబ్ వేసే టైంలో ఈ బచ్చల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసి ఆ దాడిలోనేమో ఒక 3 వ్యక్తులు చనిపోవడం,
అలాగే మరికొంతమంది గాయపడ్డం మనందరికీ తెలిసిన విషయమే. ఆ కేసుకు సంబంధించి ఈ రోజున ఒక 12 మంది వ్యక్తుల్ని ఇందులో ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన వ్యక్తి బచ్చల జకరయ్య ఆయన ప్రధానమైన వ్యక్తి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన అనుచరులు. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ రోజు అందరూ కూడా వీధిలోంచి అయితే అనుకుని వచ్చారు. అంతకుముందు ఎంతవరకు ప్రణాళికలు ఇవన్నీ కూడా డీటెయిల్గా దర్యాప్తు చేస్తున్నాం. ఆ రోజైతే ఇలా కడుతున్నారు, మనం ఆపాలని చెప్పేసి వీళ్ళందరూ ఆయుధాలతో రావడం అయితే జరిగింది. అంటే ఇందులో అయితే పొలిటికల్ యాంగిల్ అయితే కనబడలేదండి. అంటే పొలిటికల్గా చిన్న చిన్న డిఫరెన్స్లు ఉండొచ్చు, కానీ మొన్న ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆ అసెంబ్లీ ఎన్నికలు అయితే మాత్రం అందరూ ఒకే పార్టీకి పనిచేసినట్టుగా తెలిసింది. వితిన్ ది పార్టీ చిన్న చిన్న నాయకత్వ సమస్యలు లేకపోతే ఇలాంటివి ఏమైనా గ్రూపులు ఉంటే అవి ఉండొచ్చు మనకి, కానీ అయితే ఆ విషయాలు బయటపడుతున్నారు. ఇది గ్రామానికి సంబంధించిన సమస్య అయితే కాదండి. 2-3 తరాలుగా ఈ కుటుంబాలు ఏంటంటే పెద్ద కుటుంబాలు. ఈ 2 కూడా ఎస్సీ స్ట్రీట్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 కుటుంబాలు పెద్ద కుటుంబాలు. ఏ కుటుంబానికి ఆ కుటుంబం కొంత మాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి, మా కుటుంబం పెద్ద ఉంది, మా మటు మేము కష్టపడి బతుకుతున్నాం ఫీలింగ్ అయితే 2 కుటుంబాల మీద ఉంది. ఈ కార్దాల పండు అనే వ్యక్తి కాకినాడ పోర్టులో పనిచేస్తున్నాడు. ఆ పోర్టులో పనిచేస్తూ కొద్దిగా డబ్బులు సమకూర్చుకుని కొద్దిగా లోన్ అది పెట్టుకుని ఆయన ఇల్లు కట్టుకోవడం. దాని మీద ఏంటంటే ఆ ఇంటి మీద ఏమో కంప్లైంట్ చేశారు, వెనకాల చెరువు ఏమో కొంతవరకు ఆక్రమించారని చెప్పి. ఇప్పుడు ఫిజికల్గా అయితే ఆ చెరువు లేదని ఆక్రమణ చేశారని చెప్పేసి వాళ్ళేమో పంచాయతీకి పిటిషన్ పెట్టుకున్నప్పుడు కూడా దాని మీద సరైన చర్య లేదనే ఉద్దేశంతో బచ్చల ఫ్యామిలీ ఉన్నారు. కార్దాల ఫ్యామిలీ ఏ ఉద్దేశంతో ఉన్నారంటే బీఆర్ఎస్ మీకు తెలుసు, బిల్డింగ్ రెగ్యులేటర్ స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్లోనేమో ఫైన్ వేస్తే డబ్బులు కట్టుకోవచ్చు. లేదు ఒకవేళ బిల్డింగ్ అని కొట్టేసే పరిస్థితి ఉంటే మాలాగా ఇంకా చాలామంది ఉన్నారు ఆ వరుసలోనే, అందరికీ ఏదైతే మాకు అదే ఇలాంటి ఒక వాదనతో ఉన్నారు. వాళ్ళైతే ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళ ఆలోచన ఎంతవరకు అంటే ఈరోజు ఆదివారం అధికారులు వచ్చి ఆపేసే పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి వాళ్ళు కొంతమంది కూలీలను ఎంగేజ్ చేసుకుని ఇంటి నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. వాళ్ళు ఒకసారిగా సాయంకాలం చీకటి పడుతున్న వేళ వాళ్ళందరూ వచ్చి అటాక్ చేయడం అనేది వాళ్ళకి ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే పోలీసులు కూడా ఈ విషయంలో మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ రోజు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేయడం వల్ల సిఐ గారు స్పాట్కి వెళ్ళడం, సిఐ గారు స్పాట్కి వెళ్ళిన తర్వాత అప్పటికి స్పాట్లో కొంతమంది ఇంజూర్డ్ పర్సన్ ఆయన యొక్క ఇనిషియేటివ్ వల్ల ప్రోత్సాహం వల్ల కూడా ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల కూడా కొంతవరకు మనం ప్రమాదం తప్పిందని చెప్పి చెప్పవచ్చు. అంటే సుమారుగా 20 మంది దాకా ఉండొచ్చండి. అయితే ప్రస్తుతానికైతే ఇంపార్టెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రజెంట్ ఉన్న సాక్ష్యాధార ప్రకారం ఈ రోజైతే 12 మంది అరెస్ట్ చేసాం. మిగిలిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళ మీద కూడా సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళని కూడా రాబోయే 2-3 రోజులు అరెస్ట్ చేయాలని ప్రయత్నం. అందరూ కూడా ఈ వేటలపాలెం గ్రామానికి చెందిన బయట వాళ్ళు కానీ బయట కుటుంబాలు కానీ బయట క్యాస్టులు కానీ ఇలాగ ఎవరు లేరు. అంతా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అందరూ కూడా బచ్చల ఫ్యామిలీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి మండలంలో పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ చదలవాడ నాగరాణి. అంగన్వాడీలో విద్యార్థుల ఆటపాటలను చూసి ఆనందం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించండి. భీమడోలులో ఆందోళన నిర్వహించిన సిపిఎం నాయకులు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా అభిప్రాయ సేకరణ. షెడ్యూల్ కులాల ఆర్థిక స్థితిగతులపై ప్రత్యేక దృష్టి. కాకినాడ జిల్లా వేట్లపాలెం ఘర్షణలో 12 మంది అరెస్ట్. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్న పెద్దపురం డీఎస్పీ శ్రీహరిరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.